నమస్తే. ప్రస్తుతం మాట్లాడడానికి మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన? ఇది గొప్ప తీర్పుగా భావిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీకి చెంపపెట్టుకునేలాగా తీర్పిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈ యొక్క అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. పని విని ఎరగని రీతిలో ఎక్కడ ఏ జిల్లాలో అయినా కూడా మొత్తం కూడా అర్థం కొట్టే విధంగా ప్రజలు గొప్ప తీర్పుకు ఇలా ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున తీర్పును అందించారు. ఈ తీర్పుతో ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక మరింత బాధ్యతను పెంచారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ అన్ని మున్సిపాలిటీలు గర్వపడేలా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేసుకుంటాం. రానున్న జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రజాపాలనకు ఎదురు లేదు, రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎదురు లేదు. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో ప్రజాపాలన ఉంటుందనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా మేము భావిస్తాం. నమస్తే. ప్రస్తుతం మాట్లాడడానికి మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన? ఇది గొప్ప తీర్పుగా భావిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీకి చెంపపెట్టుకునేలాగా తీర్పిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈ యొక్క అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. పని విని ఎరగని రీతిలో ఎక్కడ ఏ జిల్లాలో అయినా కూడా మొత్తం కూడా అర్థం కొట్టే విధంగా ప్రజలు గొప్ప తీర్పుకు ఇలా ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున తీర్పును అందించారు. ఈ తీర్పుతో ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక మరింత బాధ్యతను పెంచారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ అన్ని మున్సిపాలిటీలు గర్వపడేలా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేసుకుంటాం. రానున్న జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రజాపాలనకు ఎదురు లేదు, రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎదురు లేదు. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో ప్రజాపాలన ఉంటుందనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా మేము భావిస్తాం.